వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. చిన్న పిల్లలను చూస్తే ఎవరికైనా మైండ్ సెట్ ఆటోమేటిక్గా మారిపోతుంది. వాళ్ళతో ఆడాలని, పాడాలని, వాళ్ళతో కొద్దిసేపైనా ముచ్చటించాలని ఎవరికైనా అనిపిస్తుంది. అదే కేఎల్ఆర్ అయితే కాస్త ఎక్కువే ఉంటుంది. కేఎల్ఆర్ మామూలుగా కార్యకర్తలతోనే ఎంతో జోవియల్గా, ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా కామన్ మ్యాన్గా ఉంటారు. ఆయన ఎదురుగా చిన్నపిల్లలు ఉంటే ఎలా ఉంటుంది? ఆయన చిన్నపిల్లల్లో కలిసిపోతారు. ఇలాంటి ఒక అపురూప దృశ్యమే సరూర్ నగర్లోని బీసీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో కనిపించింది. లీడ్ ఇండియా కార్యక్రమం ఒకటి. లీడ్ ఇండియా కూడా కేఎల్ఆర్దే. ఆ కార్యక్రమానికి సంబంధించి కేఎల్ఆర్కు సంబంధించిన లీడ్ ఇండియా ఆ సరూర్ నగర్లోని బీసీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్పిటల్లో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా కార్యక్రమం సజావుగా ఒక కార్యక్రమం ఎలా జరుగుతుందో అలా జరిగింది. కానీ కేఎల్ఆర్లోని పసి మనసు మాత్రం పిల్లల్ని చూసి పొంగిపోయింది. ఆ పిల్లలతో ఆయన గడిపిన తీరు చూస్తే ముచ్చటేస్తుంది. ఆయన డయాస్ వదిలేసి, ఆయన కూర్చున్న కుర్చీ వదిలేసి పిల్లల సమక్షంలో పిల్లల బంతిలో కూర్చున్నారు, పిల్లల సమక్షంలో కూర్చున్నారు. అంతే, పక్కనున్న మరికొందరు పిల్లలు ఆయన చూశారు. అంతే, అక్కడి నుంచి లేచి వెళ్ళి వాళ్ళతో కూర్చున్నారు. అలా పక్కన ఇంకో వాళ్ళతో కూర్చున్నారు. కేఎల్ఆర్ వ్యవహరించిన తీరు చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. ఒక రాజకీయ నాయకుడు, లీడ్ ఇండియా కంపెనీకి అధినేత, మాజీ శాసనసభ్యుడు, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, లీడ్ ఇండియా కార్యక్రమంలో సరూర్ నగర్లోని బీసీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఆయన వ్యవహరించిన తీరు చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. ఖచ్చితంగా అనిపిస్తుంది దట్ ఈస్ కేఎల్ఆర్ అని. ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, ఏ కార్యక్రమానికైనా రాజకీయ నాయకులు హాజరవుతారు. పైగా అది కేఎల్ఆర్ సొంత సంస్థ కార్యక్రమం. ఆయన ఎంతో టీవీగా, హుందాగా ఉండాల్సింది. కానీ ఆయన అలా లేరు. ఆయనలో పసి మనసు లేచి కూర్చుంది. పిల్లలతో ఆడాలని, ముచ్చట్లాడాలని కోరుకుంది. అంతే, అలా వ్యవహరించారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ పిల్లలకు అనేక విలువైన విషయాలు ఉద్బోధించారు. అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని, పడి లేచే కిరటాన్ని ఆదర్శంగా తీసుకోవాలంటూ ఆయన పిల్లలకు ఉద్బోధించారు. ఇవన్నీ ఓకే, కేఎల్ఆర్ ఎక్కడైనా ఇలాగే మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు. ఆయన చేసే పనులు కూడా బాగానే ఉంటాయి. కానీ చిన్న పిల్లలతో ఆయన వ్యవహరించిన తీరు చూస్తే ఎవరికైనా, ఎలాంటి వారికైనా ముచ్చటేస్తుంది. కేఎల్ఆర్ మరి.